పొరపాటు నిర్ణయం అయితే తీసుకున్నాడో ఆ పొరపాటు నిర్ణయాన్ని తలంచుకొని జ్ఞాపకం చేసుకుని తండ్రి దగ్గరికి వెళ్ళాడంట. తండ్రి అప్పటి వరకు నా కుమారుడు రాబోతాడా అని గేట్ దగ్గర ఎదురు చూస్తున్నప్పుడు మార్పు చెంది తన తప్పు తెలుసుకుని వచ్చిన కుమారుడిని ఆయన స్వీకరించాడు. ఈ మాట మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తుందంటే, సంఘములో ఉన్న మనం ప్రతి ఒక్కరము ఏదో ఆలోచనతో, ఏదో తలంపుతో, ఏదో ఉద్దేశాలతో దేవునికి విరోధమైన చేస్తూ మన జీవితాలను మనం పాడు చేసుకుంటూ ఉంటాం కొన్ని సందర్భాల్లో. ఇప్పుడు ఈ ఉదయకాల సమయంలో ఈ పూట పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడేది ఏంటో తెలుసా? అది ఏంటో, అది తలంప, ఊహ, ఆలోచన. అవి జ్ఞాపకం చేసుకుని మరలా నువ్వు తండ్రి వైపు త్రిప్పబడగలిగితే, మన యేసయ్య వైపు త్రిప్పబడగలిగితే, ఆయన చేతులు చాపి ఉన్నాడు. ఇప్పుడు వరకు ఎందుకు దుఃఖపెట్టావునని ఆయన చేతరించుకోవడగా నిన్ను ఇక నుంచైనా మంచిగా బ్రతుకుతానని నిర్ణయం తీసుకున్నందుకు ఆయన ఆనందిస్తాడు. చప్పట్లు కొడుతూ గర్వపరచండి గట్టిగా. హల్లెలూయా. నీ ఊహ మారినప్పుడు, నీ తలంపు మారినప్పుడు, నీ ఉద్దేశాలు మారినప్పుడు అవి లోకానుసారంగా వెళ్ళిపోతుంటే నిన్ను బట్టి దేవుడు దుఃఖపడుతున్నాడు, నిన్ను బట్టి దేవుడు పశ్చాత్తాపడుతున్నాడు. ఆ రోజున సౌలు విషయంలో పశ్చాత్తాపడ్డాడు. ఆ రోజున విస్తరించిన నరులు అందరి జీవితంలో పశ్చాత్తాపడుతున్నాడు. ఆ కేటగిరీలో మనం ఉండకుండా మన తప్పిదాలను సరి చేసుకొని, మన హృదయాలను సరి చేసుకొని దేవుణ్ణి సంతోషపరిచే వాళ్ళ మనం ఉంటాం. దేవునికి స్తోత్ర. అందుకని 99 మంది కాదు, నాకు ఒక్కరు మారు మనసు పొందటానికి సిద్ధపడిన ఒక్క పాపి విషయమై నేను పరలోకం నుంచి సంతోషిస్తున్నాను అన్నాడు ఆయన.